ప్రజలే భావిస్తున్నారు. జగన్ అందుకే ఓడగొట్టామని ప్రజలు చెప్తున్నాను. అప్పుడు చెప్పు, ఏది మహిళలకు 1800 1500 వద్దు, వాళ్ళు వద్దంటున్నారు. అలాగే నిరుద్యోగ భృతి వాళ్ళు వద్దంటున్నారు. లేకపోతే ఆ 50 ఏళ్ళకి పెన్షన్ వాళ్ళు వద్దంటున్నారు. అవన్నీ చూసి మాకు ఓటే లేదంట అనేది నువ్వు రెఫరెండం ద్వారా తేల్చు, జెన్యూన్ అవుతుంది. లేదు మీరు మారండి, అవి ఇవ్వండి. మాట తప్పద్దు, మాట తేడా చేయదు. లేదు మన చేతుల్లో ఉన్న పేపర్లు టీవీల ద్వారా మనం చేయగలం అనుకుంటే వెరీ సింపుల్. అది ఈ పేపర్లు టీవీలు 2014 నుంచి 19 దాకా కూడా ఎప్పట్లాగానే పొగడ్తలతో ముంచేది. కానీ 19లో ఓడిపోలేదా? 23 సీట్లకు పరిమితంగా లేదా? 19 నుంచి 24 దాకా జగన్ రోజు పొగుడుతానే రాసుకొచ్చింది సాక్షి. మరి ఓడిపోలేదా జగన్? కానీ వ్యతిరేకతని సృష్టించడం సులభం, మీడియాతో అనుకూలత తెచ్చుకోవడం కష్టం. కాబట్టి మీడియాని నమ్ముకుని మళ్ళీ గెలుస్తామనే భ్రమలొద్దు. ప్రజల్ని కనుక్కోండి, కరెక్టా కాదా, మీరు ఇచ్చింది హామీలను చూసి ఓటేశారా? పోనీ అది అడగండి, మా హామీలు చూసి ఓటేశారా లేదా మమ్మల్ని చూసి ఓటేశారా, మేము అడ్మినిస్ట్రేషన్ చేస్తాం, అది అడగండి. అది చెప్తారు కదా. ఇదిగో మమ్మల్ని మా హామీలు కాదంటే మా పరిపాలన చూసి ఓటేశారంట, కాబట్టి హామీలు అక్కర్లేదని చెప్పేసి జనాలకి. లేదంటే కేంద్రం అప్పుడు ఏదో ఒక సొల్యూషన్ సబ్సిడీ అని పెట్టింది కదా సార్ గ్యాస్ కి సంబంధించి. అలాగే వీళ్ళు యాప్లు, ఇప్పుడు యాప్లు కదా అంత వాట్సాప్ గవర్నెన్స్ కదా, వాళ్ళు వేలు ముద్ర వేసుకొని మరి నాకు అవసరం లేదు ఇది అనుకుంటే అలా కూడా లీవ్ చేయించవచ్చు వాళ్ళతో, కావాలంటే స్వచ్ఛందంగా చేయించవచ్చు, అది కూడా పెట్టచ్చు. అంతే. కాకపోతే రేషన్ కార్డుల విషయంలో ఆ పని చేయొచ్చు.